పాలసీలో భాగంగా ఏం చేస్తారు అంటే అకాడమిక్స్ని బలోపేతంగా చేస్తారు. అంటే యూనివర్సిటీస్ని కాలేజెస్ని బలోపేతం చేసి అక్కడ రీసెర్చ్ జరుపుతారండి. జనరల్గా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మన దేశానికి మనకు అవసరమైనటువంటి రీసెర్చ్ జరుగుతుంది. ఎవరో అమెరికా వాళ్ళకు సంబంధించినటువంటి రీసెర్చ్ కాకుండా మనకు కావలసిన విధంగా రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి మన అవసరాలు తీరుతాయి. ఇలా నైపుణ్య శిక్షణ పెరుగుతుంది. ఎప్పుడైతే సైంటిస్టులు పెరుగుతారో, టెక్నాలజీ పెరుగుతుందో, స్కిల్ పెరుగుతుందండి. ఉదాహరణకి మనము పిఎస్ఎల్విని చాలా సార్లు ప్రయోగించాము. ఇప్పుడు మనం దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యాము. ఆ స్కిల్ పెరిగింది. చంద్రయాన్ 1, 2, 3 ఇవన్నీ చేసి మనం స్కిల్స్ని డెవలప్ చేసుకున్నాం. ఇదంతా దేనివల్ల అంటే ఒక పాలసీ, దానివల్ల బడ్జెట్, దాని తర్వాత ఒక మిషను, ఒక ప్రయోగము, ఇలా 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 వీటి వల్ల ఏమవుతుంది, శాస్త్రవేత్తల్లో, ఉద్యోగులలో దానికి సంబంధించిన స్కిల్ పెరుగుతుంది. అదే స్కిల్ డెవలప్మెంట్. ఇక్కడ స్కిల్ అంటే ఏంటి అంటే టెక్నాలజీ లేదా సైన్స్కి సంబంధించినటువంటి నైపుణ్యము పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు నెక్స్ట్ తరానికి అంటే ఇంకా జూనియర్ సైంటిస్టులకు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా స్కిల్ పెంచుకుంటూ పోతూ ఉంటే కొత్త కొత్త పరికరాలు అనేటివి తయారైపోతూ ఉంటాయి. ఇట్లా అన్నట్టు. దాని తర్వాత ఇండస్ట్రీ అకాడమిక్ కొలాబరేషన్. ఇండస్ట్రీ మరియు అకాడమిక్ అంటే పరిశోధనా సంస్థలు మరియు విద్యా సంస్థల మధ్య కొలాబరేషన్ పెరుగుతుందండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు R&Dని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తారండి. అదే ప్రాజెక్టు అకాడమిక్స్లో, యూనివర్సిటీస్లలో ఇద్దరి మధ్య కొలాబరేషన్స్తో జరుగుతుంది. ఇక్కడ అకాడమిక్స్ వాళ్ళు అంటే యూనివర్సిటీ వాళ్ళు నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తే, ఇండస్ట్రీ వాళ్ళు మనీతో పెట్టి ఇద్దరు కలిసి కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. దీనివల్ల కూడా మళ్ళీ సేమ్ అండి, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది, విద్యార్థులకు స్కాలర్షిప్స్ వస్తాయి. ఇలాంటివి జరుగుతుంటాయి. అక్కడ అకాడమిక్స్ కూడా డెవలప్ అవుతాయి. అంటే ఇక్కడ యూనివర్సిటీలు కూడా బలోపేతం అవుతాయి. ఇవన్నీ ఇక్కడ ఇండస్ట్రీ అకాడమిక్ కొలాబరేషన్ జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఎప్పుడైతే మనము బడ్జెట్ని అలొకేట్ చేస్తామో, బడ్జెట్ని పెడతామో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇక మౌలిక వసతులు, మౌలిక రంగాలు అంటే ఏంటంటే మిగతావి కాకుండా అట్లీస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్స్ కావచ్చు, దానికి ఎక్విప్మెంట్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు జరుగుతుంది. వీటి ద్వారా వచ్చిన ఉత్పత్తుల ద్వారా, ప్రొడక్ట్స్ ద్వారా నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో క్వాలిటీ పెరుగుతుందండి. ఇప్పుడు రోడ్లు ఉంది, రోడ్లు వేయాలి, కొత్త టెక్నాలజీ డెవలప్ చేస్తారు. తర్వాత స్టీల్ ఉంది, సిమెంట్ ఉంది, కొత్త టెక్నాలజీ డెవలప్ చేస్తారు. వెహికల్స్ ఉన్నాయి, కొత్త టెక్నాలజీ డెవలప్ చేస్తారు. ఇలా ఓవరాల్గా ఏమవుతుందంటే మన నిత్య జీవితానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇది